అభిమానివా లేక శిష్యుడివా? నీవు యేసుక్రీస్తు యొక్క అభిమానివా లేక శిష్యుడివా అనేటువంటి అంశాన్ని మనం ఆలోచించేద్దాం. మనకి గ్రంథం తెలియజేస్తుంది, యేసుక్రీస్తు వారికి శిష్యులు ఉన్నట్టుగా కనపడుతుంది, అలాగే అభిమానులు ఉన్నట్టుగా కనపడుతుంది. అభిమాని అంటే ఎవరంటే ఒక వ్యక్తిని ఎన్నుకొని ఆ వ్యక్తిని అభిమానిస్తూ ఆ వ్యక్తి ఏం చెప్తే అది అనుకరించడం. అంటే ఒక వ్యక్తిని అభిమానించడం. చాలామంది మనకు తెలుసు, చాలామందికి ఫ్యాన్స్ ఉంటారు. ఇంగ్లీష్లో ఫ్యాన్ అంటాడు. ఫ్యాన్ అంటే అభిమాని. అంటే ఫ్యాన్స్ ఉంటారు, ఎవరికి? హీరోలకు ఉంటారు. అలాగే క్రీస్తుకు కూడా ఎవరు ఉంటారు? అభిమానులు ఉంటారు, శిష్యులు ఉంటారు. కానీ అభిమానిగా జీవించినట్లయితే వారికి ఏముండదో, క్రీస్తు యొక్క శిష్యుడిగా బ్రతికితే ఏముంటుందో ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోపోతున్నాం. ఒకవేళ మనం అభిమానిగా ఉంటున్నామా, శిష్యులుగా ఉన్నామా? అభిమానిగా ఉన్నట్లయితే వారికి జీవనశైలి ఎలా ఉంటుంది, క్రీస్తు యొక్క శిష్యుడిగా ఉన్నట్లయితే వారి యొక్క జీవనశైలి ఎలా ఉంటుందో మనము ఈ పాఠం ద్వారా నేర్చుకోపోతున్నాం. కాబట్టి అభిమానులు మనం చూస్తుంటాం. లోకంలో చాలామంది ఒక వ్యక్తికి అభిమానిగా ఉంటారు. అభిమానిగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఆ వ్యక్తిని పొగుడుతాడు, ఆ వ్యక్తిని అతన్ని అనుసరిస్తాడు. అతను ఏ డ్రెస్ వేస్తే ఆ డ్రెస్ వేస్తాడు. అలాగే అతని కొరకు అతని పేరట ఏం చేస్తారంటే సేవా కార్యక్రమాలు, రక్తదానాలు, లేకపోతే కనుక వస్త్రదానాలు, అనేకమైన కార్యక్రమాలు జరిగిస్తుంటారు. అంటే వారు కూడా ఆయన పేరట ఏం చేస్తారు? ఎవరికైతే అభిమానిగా ఉంటున్నాడో ఆ అభిమానించే వ్యక్తి కొరకలు ఏం చేస్తారంటే అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తారు. అలాగనట్లయితే క్రీస్తు ప్రభువుకి అభిమానులు ఉంటారు, శిష్యులు ఉంటారు. అయితే శిష్యుడు అంటే వేరు, అభిమానులు అంటే వేరు. కానీ అభిమానులకి శిష్యుడికి ఉన్న వ్యత్యాసం మనం తెలుసుకోవాల్సి వస్తుంటుంది. కాబట్టి శిష్యుడైతే ఏం చేస్తాడంటే క్రీస్తును ఎవరు వెంబడించాడంటే ఒక వ్యక్తిని వెంబడించాడు. క్రీస్తు ప్రభువుని వెంబడిస్తూ, క్రీస్తును అనుసరిస్తూ, క్రీస్తు ప్రభు ఏం చెబితే అది అనుసరించేవాడు ఎవరంటే క్రీస్తు యొక్క శిష్యుడు. కాబట్టి శిష్యుడికి అభిమానికి వ్యత్యాసం తెలియదు. మీరు రాసుకుపోతున్నట్టు అయిన సరే చిన్న సంఘం. అభిమాని అంటే ఒక వ్యక్తిని ఎన్నుకొని వెంబడిస్తూ, అతన్ని పొగుడుతూ, అతని కొరకు బట్టలు చిప్పుకుంటూ, అతని కొరకు ఏం చేస్తారు? రక్తదానాలు, లేకపోతే అతను కూడా పేరట సేవా కార్యక్రమం జరిగించేవాడు అభిమాని. అసమైతే వాళ్ళ హీరోని ఎదురంటే కనుక ఫ్యాన్ ఏం చేయడంటే తిట్టునుండి తిట్టేస్తుంటాడు. వీడి కోసం ఆయన తిడతాడు అర్థం కాదు, కానీ వాస్తవానికి అభిమానం. అలాగనట్లయితే క్రీస్తు ప్రభుని తిప్పితే లోకంలో వాళ్ళు ఏమైపోతారు? వీళ్ళు కూడా రియాక్ట్ అవుతారు. అయితే వాస్తవానికి శిష్యుడు అంటే అర్థం ఏంటంటే క్రీస్తును పోలి నడుచుకునేవాడు, క్రీస్తును వెంబడించేవాడు, క్రీస్తు యొక్క జీవితాన్ని అనుసరించేవాడు, అంగీకరించేవాడు ఎవరంటే శిష్యుడు. అంటే గురువును పోలి నడుచుకునేది ఎవరంటే శిష్యుడు. అలాగైనట్లయితే యేసుక్రీస్తు వారు కూడా పరమందున్న దేవునికి ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఎలాగున్నాడంటే యేసుక్రీస్తు వారు పరలోకం తండ్రికి శిష్యుడిగా ఉన్నట్టుగా గ్రంథం తేటగా మాట్లాడుతుంది. యెషయా గ్రంథం 50 అధ్యాయము 4వ వచనం. యెషయా గ్రంథం 50 అధ్యాయం 4వ వచనం. యేసు మన దేవుని యొక్క శిష్యుడు. ఏంటంటే యేసు మన దేవుని యొక్క శిష్యుడు. అంటే ఆయన భూలోకంలో ఉన్నప్పుడు ఏం చేశారంటే పరలోకం దేవునికి శిష్యురికం చేశారంట. ఎవరు చెప్తున్నారంటే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు యేసుక్రీస్తు పుట్టక మునిపే యేసుక్రీస్తు యొక్క జీవిత విధానాన్ని గురించి ఇది ప్రవచించడం అనేది జరిగింది. ఏమిటంటే అలసని వానిని మాటల చేత ఓరడించి జ్ఞానం నాకు కలుగునట్లును శిష్యులకు తగు నోరు యెహోవా నాకు దయచేస్తున్నాడు. శిష్యులు విన్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయం నాకు వినుబుద్ధి పుట్టించున్నాడు. ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా
నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగపోలేదు. కొట్టి వరకు నా వీపును అప్పగించదని, వెంట్రుకలు పెరిగివే వరకు నా చేపలు అప్పగించదని, ఉమ్మివే వరకు నా అవమానపరిచే వరకు నా ముఖమును దాచుకోలేదు. సరిపోతుంది. ఇక్కడ ఏం తెలియజేస్తానంటే 4వ వచనంలో అలసిన వారిని ఊరడించే జ్ఞానము నాకు కలిగినట్లును శిష్యుని తగు నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యుడు విన్నట్లుగా నేను వినుడికైన ప్రతి ఉదయం నాకు వినుబుద్ధి పుట్టిస్తున్నాడు. ఇది ఎవరి గురించి ప్రవచనం? ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు కూర్చున్నాడు ప్రవచనం. యేసుక్రీస్తు రాకమునిపే యేసుక్రీస్తు పుడతారు. ఆయన పుట్టిన తర్వాత ఆయన ఏం చేస్తారంటే ప్రతి ఉదయం ఏం చేస్తారంటే తండ్రితో గడుపుతాడు. ముందు ఎప్పుడైనా పెద్దల కాడ లేచి ఏం చేస్తారంటే పరలోక తండ్రికి ఏం చేస్తాడంటే నా ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు ఏమడుతాడంటే ఆయన ఏమడుతాడంట? శిష్యుని తగు నోరు నాకు దయచేయమని. 2 శిష్యుడు విన్నట్లుగా వినుబుద్దు. అంటే శిష్యుడు వినటం వేరు, అలాగే శిష్యుడు మాట్లాడే విధానం వేరు. అందుకే ఆయన చెప్తున్నాడు ఏమిటంటే క్రీస్తు ప్రభు కూర్చున్న ప్రవచనంలో ఆయన మాట్లాడుతూ దేవుడు ముందుగా తెలియజేస్తున్నాడు ఏమనంటే శిష్యుని తగు నోరు నాకు దయచేయనట్లుగాను. ప్రభు యెహోవా నాకు శిష్యుడు తగు నోరు దయచేస్తున్నాడు. శిష్యుడు విన్నట్లుగా వినుబుద్ధి పుట్టింపుగా నేను వినకుండా తొలగిపోలేదు. అంటే శిష్యుడు విన్నట్లుగాను శిష్యుడు మాట్లాడినట్టుగా ఏం చేయమన్నాడు ఆయన? వినుబుద్ధి. అంటే క్రీస్తు ప్రభు వారు భూలోకంలో ఉన్నప్పుడు పరలోకము తండ్రికి ఆయన ఏం చేశాడంటే శిష్యులేఖనం చేశాడంట. అంటే తండ్రి చెబుతాడంట, తండ్రి ఏం చెబితే అదే చేస్తాడు. మరి ఇవాళ మనము క్రీస్తు యొక్క శిష్యులమైనట్లయితే క్రీస్తు ప్రభు ఏం చెబితే అది చేసేవాడు శిష్యుడు. తనకు నచ్చినట్టుగా తనకు తోచిన విధంగా చేసేవాడు ఎవరు? అభిమాని. అభిమానికి శిష్యుడికి వ్యత్యాసం ఉంది. కాబట్టి ఆనాడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని అనేక మంది ఏం చేశారంటే వెంబడించారు. ఎంతమంది వచ్చారమ్మా? అసలు ఆయన ప్రసంగం చేస్తే కొన్ని వేల మంది వచ్చేసేవారు. అంటే అంతమంది వచ్చేసేవారు కానీ ఎప్పుడు కూడా ఏం జరగలేదంటే వాళ్ళందరూ కూడా ఏం జరగలేదండి వెంబడించింది కూడా అభిమానించారు తప్ప ఏం చేయలేదంటే అని శిష్యులుగా లేరు. అందరూ ఎంతమంది అంటే 12 మంది మాత్రమే శిష్యులు. మరి మిగతా వాళ్ళందరూ అంటే వాళ్ళందరూ అభిమానిగా మిగిలిపోయారు. యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తారు వాళ్ళు. ఇప్పుడు కూడా ఈరోజు చేరంటే ఫ్యాన్స్ అంతా ఏమైపోతారు? ఇంట్లో తల్లిదండ్రులు చెప్పిన మాట్లాడరు కానీ ఆయన ఏం చెబితే అది చేసేస్తున్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, లోకసు వార్త 6:40 మనం గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు వారు ఏమని మాట్లాడుతున్నారంటే శిష్యుడు బోధకుడు కంటే ఏం కదమ్మా అధికుడు కాదు. చూద్దాం ఒకసారి లోకసు వార్త 6:40. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు, సిద్ధుడైన ప్రతివాడును తన బోధకుని వలె ఉండును. అంటే ఏమిటి? శిష్యుడు అంట ఎవరికంటే అధికుడు కాదు, బోధకుడు కంటే అధికుడు కాదు. అయితే సిద్ధుడైన పదివాడుని ఏం చేస్తాడంటే బోధకుని యొక్క మాట ఏం చేస్తాడంట వింటాడు. అలాగట్లే క్రీస్తు ప్రభు వారు భూమి మీద తండ్రికి ప్రార్థన చేశాడు. తండ్రి ఇదిగో ఏమని మాట్లాడేవాడంటే ఆయన ఇదిగో శిష్యుడు విన్నట్లుగా నాకు వినుబుద్ధి దయచేయి. శిష్యుడు మాట్లాడినట్టుగా ఏం నాకు శిష్యుడు తగ్గ నోరు నాకు దయచేయమన్నప్పుడు ఆయన వినుబుద్ధి పుట్టించినప్పుడు వినకుండా తొలగిపోలేదు. అంటే ఇప్పుడు ఎవరు గొప్పవారని చెప్తారంటే తండ్రి గొప్పవాడు. కాబట్టి మాట్లాడు శిష్యుడు కంటే ఎవరు గొప్పవాడంట? బోధకుడు. అయితే సిద్ధుడైన ప్రతి వాడును బోధకుని మాట ఏం చేస్తాడు? వింటాడు. అయితే నిజంగా నువ్వు క్రీస్తు శిష్యుడు అయితే ఎవరు మాట్లాడాలంటే శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాదు. 2 సిద్ధుడైన వాడు బోధకుని వలె ఉంటాడు. అంటే దాని అర్థం ఏంటి? బోధకుడు ఎలా నడుచుకుంటాడో ఎలాగైతే జీవిస్తాడో అలా జీవించేవాడు. ఎందుకంటే యేసుక్రీస్తు కూడా చెప్పున్నారు యోహాను సువార్త 4వ అధ్యాయంలో 34 మాట్లాడతాడు. ఏమని అంటాడంటే నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను. ఆయన ఏం చెప్పాడో అదే చేస్తాడు. ఎందుకని? తండ్రి ఆయన పంపించాడు కనుక ఆయన ఏం చెబితే అదే చేస్తాడు. ఎందుకంటే క్రీస్తు ప్రభు వారు తండ్రి ఏం చెప్పాడు దాన్ని ఏం చేసేవాడు? ఈయన అనుసరించేవాడు. ఎక్కడా కూడా ఆయన ఒక పొల్లు కానీ ఒక అక్షరం కానీ ఎక్కడా కూడా ఏం చేయలేదైనా ఎక్కడా కూడా అంటాడు ఎక్కడా కూడా తన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకునే ప్రయత్నం జరిగించలేదు.
ఎందుకంటే ఆయన పంపినవాడు గొప్పవాడు కనుక ఆయనకి శిష్యుడిగా భూమి మీద 33 సంవత్సరాలు జీవించినప్పుడు దేవుడిని ఏం ప్రార్థించేవాడు, ప్రతి ఉదయాన్నే వెళ్ళిపోయి ప్రార్థన చేసేవాడు. అయితే దేవుడు ఆయనకి వినున్నట్లుగా వినుబుద్ధిని, అలాగే శిష్యుల దగ్గర నోరుని దయచేసినప్పుడు ఎక్కడా కానీ దేవుని మాట ఎక్కడ ఏం చేయలేదంటే ఆయన తృణీకరించలేదు. ఒకసారి యోహాను సువార్త 4:34 వచ్చిన అందరు తీసుకున్నాను మీద. యేసు వారిని చూచి, నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదమట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు వారు అని చెప్తాడు, శిష్యుడు బోధకుడి కంటే అధికుడు కాదు, సిద్ధుడైన ప్రతివాడును బోధకుని వలె ఉండును. అంటే క్రీస్తు ప్రభువు వారు భూలోకంలో ఉన్నప్పుడు తండ్రికి ఏం చేస్తారంటే శిష్యుడిగా కొనసాగబడ్డాడు. ఎందుకంటే ప్రార్థించాడు, శిష్యుడు తగిన నోరు నాకు దయచేయండి, శిష్యుడు విన్నట్టుగా వినిపుద్ది నాకు దయచేయండి. అలాగేంటైతే బోధకుడు కంటే గొప్పవాడు కాదు కనుక బోధకుడు ఏం చెప్పాడైనా, బోధకుడు ఏం చేస్తాడు, సిద్ధుడైన ప్రతివాడును ఆయన అనుసరిస్తాడు, బోధకుని వలే ఉంటాడు. అలాగైతే తండ్రి పంపించాడు కనుక ఆయన ఏం చేస్తాడంటే తండ్రి ఏం చెప్పాడో అదే చేస్తాడు. ఎందుకంటే ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు తప్ప తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి రాలేదు. ఎవరు? ప్రభునేసు మాట్లాడాను, పంపిన వారి చిత్తము నెరవేర్చుటే నాకు నిజమైన ఆహారమును, ఆయన పని తుదముచ్చుటే నాకు నిజమైనటువంటి ఆహారం అయి ఉన్నదని ప్రభునేసు మాట్లాడతారు. అందుకే యోహాను సువార్త 7:16 మాట్లాడతారు. 7:16 7:16 అందుకు యేసు, నేను చేయబోద నాది కాదు, నన్ను పంపిన వారిదే. ఎందుకని? తండ్రి ఏం చెప్పమన్నాడో అదే చెప్తాడు ఆయన. ఈయన మించి ఏం చేయడు, మాట్లాడు. ఎందుకంటే తండ్రి తనకి ఏమి బోధించాలో ఆయన బోధించి పంపించాడు. మీకు అర్థమవుతుందని చెప్పేమాట. కాబట్టి శిష్యుడు బోధకుని కంటే అదుగుడు కాదు, ప్రతి సిద్ధుడైన వాడు నుంచి బోధకుని వలె ఉండును. అంటే ఇప్పుడు బోధకుడు ఎందుకు ఎవరు? యేసుక్రీస్తు వారికి తండ్రి అని చెప్తాడు. నేనేమని మాట్లాడుతానంటే, అందుకు యేసు నేను చేయబోదు నాది కాదు, ఎవరిది? నన్ను పంపిన వాడిది. ఎందుకంటే ఆయన ఏం చెప్పమన్నాడో, ఆయన చిత్తం ఏంటో, ఆయన పని ఏంటో అని నెరవేర్చడానికి వచ్చాను. నేను చేసేది ఎవరి బోధ కాదంటే నాది కాదు. ఎందుకంటే ఆయన ఏం చెప్తే అదే చేస్తాడు. శిష్యుడైన వాడు అందరూ ఏం చేస్తారమ్మా, గురువు ఏం చెప్తే అది చదువు. ఒరే అబ్బాయి ఇది పట్టురా, ఈ నుంచి ఇవ్వన్నాడు అనుకో, అబ్బాయి నేను ఇది కూడా పట్టుకొచ్చాడు ఒప్పుకుంటాడా? ఏం చెబితే అదే చెయ్యాలి. యోహాను సువార్త 8:26 వచ్చిన యోహాను సువార్త 8:26 మిమ్మును గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు కానీ అండరం చేసుకుని నన్ను పంపిన వాడు సత్యవంతుడును, నేను ఆయన వద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నాను అని చెప్పాను. ఏం జరిగిందంటే యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. ఏమనంటే, నేను నా తండ్రి నన్ను పంపినవాడు సత్యవంతుడు, నేను ఆయన వద్ద ఏవైతే విన్నానో అవే లోకానికి ఏం చేస్తున్నాడు, ఆయన అవే బోధిస్తున్నాడు. అందుకని ఆయన ఏం చేస్తున్నాడు, తండ్రి ఆయనకి బోధకుడుగా ఉన్నాడు. బోధకుడు అంటే ఈ బోధకుని వల్లే సిద్ధుడైన వాడు ఉండాలి. క్రీస్తుప్రభు శిష్యుడిగా ఉన్నాడు అంటే క్రీస్తుప్రభు వారు తండ్రి ఏం చెబితే దాన్నే అనుసరించారు, దాన్నే జీవితంలో ఏం చేశారు, ఆయన బోధించడం జరిగింది. కాబట్టి ఆయన చెప్తాడు, నన్ను పంపినవాడు సత్యవంతుడు కనుక ఆయన వద్ద విన్న సంగతులేనని మాట్లాడుతున్నాను. ఆయన ఏం చేయట్లేదు కదా, కొత్త బోధ చేయట్లేదు. ఆయన ఏం చెప్పమన్నాడో, ఆయన ఏం చేయమని చెప్పాడో, ఏం ప్రకటించమన్నాడో అదే చెప్తారు. ఎవరు? ప్రభునేసు. ఎందుకంటే ఆయన భూమి మీద ఉన్నప్పుడు యేసు మన దేవుని యొక్క శిష్యుడిగా భూమి మీద ఆయన ఏం చేస్తారని జీవించడం అనేది జరిగింది. ఆ జరిగిన దినాల్లో ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే, ఆయన ఎల్లప్పుడూ కూడా ఏం చేస్తాడంటే తండ్రి ఏం చెప్పమంటే అదే చేస్తాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము క్షమించాలి, యోహాను సువార్త 13వ అధ్యాయం 16 రాసుకోండి. 11వ అధ్యాయంకి వెళ్దాం. 13, 16 దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు. అండర్లైన్ చేసుకోండి. పంపబడిన వాడు తన పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా. అంటే పంపినోడు గొప్పవాడా, పంపబడ్డవాడు గొప్పవాడు? పెద్ద గారు
యోహాను సువార్త 13:16 ఏముంది అక్కడ? దాసుడు తన యజమానుని కంటే 13:16 మీకు లోకసువార్త తీసారా? 13:16 కరెక్ట్ తీసారా? ఏముంది అక్కడ? దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తను పంపిన వారి కంటే గొప్పవాడు కాడని మీతో నిత్యంగా. అంటే ఎవరు గొప్పవారు? దాసుడు గొప్పవాడే, యజమానులు గొప్పవాడా? కాబట్టి ఇక్కడ దాసుడు 2 యజమానుడు. కాబట్టి ఈయన పంపబడిన వాడు, ఈయనేమో పంపించిన వాడు. కాబట్టి ఇక్కడ బోధకుడు కంటే శిష్యుడు అధికుడు కాదు, యజమానుడి కంటే దాసుడు గొప్పవాడు కాదు. అలాగే పంపబడిన వాడు కంటే పంపిన వాడు కంటే, అంటే ఎవరైతే పంపాడో ఆయన గొప్పవాడా, వచ్చిన గొప్పవాడా? అదే అక్కడ మాట్లాడుతుంది. అక్కడ మీకు అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ పంపబడిన వాడు నాకంటే గొప్పవాడు. ఎవరైతే మనందరం తెలుసు కదా, ఆయన పంపింది ఎవరు? తండ్రి. కాబట్టి ఎవరు గొప్పవారని యేసుక్రీస్తు బోధన తెలియజేస్తున్నారు? తండ్రి గొప్పవాడు. ఆయన ఏది చెప్పమన్నాడో నేను అదే బోధిస్తున్నాను. నన్ను పంపిన వాడు ఏమైనాడు? నాకంటే గొప్పవాడు. చూద్దాం ఒకసారి యోహాను సువార్త 15:15 పక్క పేజీ. దాసుడు తన యజమానుడు చేయనిది ఎరగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులను పిలుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినే సంగతులన్నిటినీ. కాబట్టి తండ్రి గొప్పవాడు. తండ్రి ఏం చెప్పమని పంపించాడో ఈయనేం చేస్తాడు? అదే చెప్తాడు. అందుకే చెప్తున్నాడు ఇక్కడ చెప్తున్నాడు ఏమనంటే, దాసులని తన యజమానులు ఏం చేస్తారంటే, యజమానులు చేయది దాసుడు తన యజమానులు చేయనిది ఏం చేయడు? ఎరగడు. అలాగైనట్లయితే ఇకను మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులను పిలిచిన. ఎవరి కోసం మాట్లాడుతున్నాడు? ఇది తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. కాబట్టి శిష్యుని ఏమని పిలుస్తాడంటే, ఈయన దాసులను పిల్లలు ఏమని పిలుస్తాడంట? స్నేహితులను పిలుస్తాడంట. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినే సంగతులను గూర్చి మీకు తెలియజేస్తున్నాయి. ఎవరి వల్లేనాడంటే ఈయన తండ్రి. పంపినవాడు ఏమిచ్చాడంటే, ఏం చెప్పాలో, ఏం బోధించాలో, ఏం పని జరిగించాలో సమస్తాన్ని క్రీస్తు ప్రభువుకు తెలియజేసి పంపించారు. తండ్రి దగ్గర ఏవైతే సంగతులు అన్నాడో ఆ మాటలు నేను చేస్తాను. ఈయన ఇదిగో మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నన్ను పంపినవాడు గొప్పవాడు. కాబట్టి ఆయన ఏం చెప్పమంటే మీకు అదే చెప్తున్నాను. అంటే ఆయన ఏం చెబితే అదే చేస్తాడు. అంటే శిష్యుడు అంటే ఏంటంటే, గురువు ఏం చెప్తే, బోధకుడు ఏం చెప్తే దాన్ని అనుసరించేవాడు, వెంబడించేవాడు, తను పోలి నడుచుకునే ఎవరంటే శిష్యుడు. అయితే ఇది క్రీస్తు ప్రభువు భూలోకంలో ఉన్నప్పుడు తండ్రికి ఎలా ఉన్నాడంటే శిష్యుడిగా ఉన్నాడని, శిష్యరికం చేశాడు అన్నట్టుగా గ్రంథం మాట్లాడుతుందని కొన్ని విషయాలు మనం చూస్తున్నాం. అలాగనేట్లయితే ఇక్కడ మనం క్రీస్తు ప్రభు ఆయన 30వ సంవత్సరం వచ్చింది, 30వ సంవత్సరం బాప్తిజం పొందారు. బాప్తిజం పొందిన తర్వాత ఆయన బోధించడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన తర్వాత ఆయన ఏం చేశారంటే, అనేకులు ఆయన ఏం చేశారంటే, మొట్టమొదటిగా కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు ఎంతమంది వచ్చారమ్మా? ఎంతమంది వచ్చారు? బహుజన సమూహములు వచ్చారు. అంటే ఇక్కడ జాతక రాసుకున్న పాయింట్ ఏంటంటే, క్రీస్తు ప్రభువు ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన బోధించిన దినాల్లో ఆయనను వెంబడించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అనేక మంది ఉన్నారు. అయితే అందరూ క్రీస్తు శిష్యులు అయ్యారా, లేదా అభిమానిగా మిగిలిపోయారా అంటే వాళ్ళు ఎలా ఉన్నారంటే, యేసుక్రీస్తు వారిని ఎక్కడికైతే అక్కడికి వెంబడించారు, ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళడం జరిగింది, ఎక్కడ బోధిస్తే అక్కడ విన్నారు. అయితే వీళ్ళందరూ ఎవరంటే, వాస్తవానికి వీళ్ళందరూ ఏమైపోయారంటే అభిమానిగా మిగిలిపోయారు తప్ప క్రీస్తు శిష్యులు అవ్వలేదు. ఎందుకంటే వారు వచ్చింది ఎందుకు వరకు అంటే, క్రీస్తు ప్రభువారు వారు భోజనం పెడితే తినడానికి, యేసుక్రీస్తు వారు స్వస్థపరిస్తే స్వస్థపరచబడడానికి. అంతేకాని వాస్తవానికి క్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటల ప్రకారంగా జీవించాలని వెంబడించిన వారు ఏమాత్రం కాదు. అందుకే వాళ్ళు ఎలా మిగిలిపోయారంటే, వాళ్ళు మొట్టమొదటిగా ప్రసంగం చేస్తున్నప్పుడు ఎంతమంది వచ్చారో ఒకసారి మనం మత్తయి సువార్త 4:25 వచ్చిన చూద్దాం. మత్తయి సువార్త 4:25. 25 వచ్చింది. మత్తయి సువార్త 4:25. గల్లియా, దెకపోలి, యెరూషలేము, యోదయాను ప్రదేశము నుండి, యొర్దాను అవతల నుండి బహుజన సమూహములు ఆయనను ఎక్కడి నుంచి వచ్చేసారండి? ప్రసాద్ బ్రదర్ గారు, శ్రీనివాస బ్రదరు
గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయ ప్రదేశం నుండి యోర్దానుకు అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వచ్చింది కాదు, వెంబడించాను. అంటే క్రీస్తు ప్రభుని ఎంతమంది వెంబడించారంట? ఎంత జనం అంటే ఆయన భోజనం వచ్చినప్పుడు భోజనం పెడితే 5,000 మంది తిన్నారంట. అంటే ఎంతమంది వచ్చి ఉంటారు ఈ లెక్కన ఆలోచించి. బహుజన సమూహంలో వచ్చారు. మత్తయి సువార్త 15:30. బహుజన సమూహములు ఆయన యొద్దకు కుంటివారు, గుడ్డివారు, మగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదం మీద పడవేసిరి. ఆయన వారిని, అంటే కుంటివారు, గుడ్డివారు, మగవారు, ఇలా బహుజన సమూహం ఆయన యొద్దకు ఏం చేశారంటే, బహుజన సమూహం ఆయన యొద్దకు కుంటివారు, గుడ్డివారు, మగవారు, అంగహీనులు మొదలైన అనేకులు తీసుకుని వచ్చి ఆయన పాదం మీద పడవేసిరి. ఆయన వారిని ఏం చేశారంట అంటే, బహుజన సమూహం ఎందుకు వచ్చారో తెలియగా, దేని కుంటివారేమో నడవడానికి, గుడ్డివారేమో చూపు పొందడానికి, రోగులేమో స్వస్థపరచబడ్డానికి. అంతేగాని క్రీస్తు ప్రభు చెబితే కనుక అని విని ఆ ప్రకారంగా జీవితాన్ని జీవించాలని వచ్చినారు కాదు. వీళ్ళందరూ ఎవరన్నమాట? క్రీస్తుకు అభిమానులు ఏం చేస్తారంటే, పొగుడుతాడు, కేరింతలు చేస్తాడు, గొంతులేస్తాడు, డ్యాన్సులు వేస్తాడు, బట్టలు చింపుకుంటాడు, అవసరమైతే ఏం చేస్తాడంటే ఆయన కోసం ప్రామిచ్చేస్తాడంటాడు. కానీ శ్రమ వచ్చినకి ఏమైపోతాడండి, వెళ్ళిపోతాడు. వీళ్ళందరూ ఎవరన్నమాట? అభిమానులు. యోహాను సువార్త 6:2. అంటే ఇది ఎందుకు తెలియజేస్తానంటే, అభిమానుల యొక్క జీవిత విధానం ఎలా ఉంటుంది. యోహాను సువార్త. రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూచి బహుజన సమూహంలో ఆయనను, మీరు వచ్చిన చదవాలండి అందరూ, ఏం చేశారటమ్మా? రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూచి బహుజనములు ఆయనను ఏం చేశారంట? ఏసుని ఎందుకు వెంబడించారంట పెద్దగారు? ఇంతమంది చూసారు కదా, కుంటువారు, గుడ్డివారు, తర్వాత వీళ్ళందరూ స్వస్థపరచబడుతుంటే అనేకులు చూసారంట. ఎందుకు? ఆయన వారి ఎడల చేసినటువంటి సూచక్రియలు చూసి ఏం చేశారంటమ్మా అంటే, ఏం చేశారు? గుడ్డోళ్ళు స్వస్థపరచబడ్డారంట, గుడ్డివాళ్ళు నడచబడ్డారంట, చెవిటోళ్ళు ఏమో వినగలుగుతున్నారంట, గుడ్డివారు ఏమో చూపగలుగుతున్నారంట అని వీళ్ళు విన్నారంట. సూచక్రియ వేసుకొచ్చి చేతలు స్వస్థపడుతున్నారంట ఆయన దగ్గరికి వెళ్తేని. ఇవన్నీ ఏం చేశారు? వీళ్ళు విన్నారంట. విని ఏం చేశారు? ఆయన వెంబడించారు. అంటే దాని అర్థం ఏంటి? మేము కూడా అలాగూ స్వస్థపరచబడతాం, మేము కూడా అలాగే ఏం చేయబడతాము, ఏమైనా అనారోగ్యాలు ఉంటే కనుక మేము స్వస్థలు అందుకుంటాం. అంటే వీళ్ళందరూ దేనికోసం వెంబడిస్తున్నారు? వాళ్ళని అంటే వారు ఎందుకోసం వెంబడిస్తున్నారంటే, యేసుక్రీస్తు వారు చేసేటువంటి ఆ యొక్క స్వస్థతను గురించి, లేదా పెడితే కనుక ఆహారము తినడానికి వెంబడిస్తున్నారే తప్ప వాస్తవానికి యేసుక్రీస్తును బోధించగా ఆ బోధ విని ఆ ప్రకారంగా జీవించాలని కాదు. ఆ మాట అండర్లైన్ చేసుకుని ఒకసారి అద్భుతమైన విషయం మాట్లాడతారు యోహాను గారు. ఏమంటే, రోగులు ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించారు. ఎందుకు వెంబడిస్తారంటే కాంటెస్ట్ చెప్పాడు అక్కడ. ఎందుకు వెంబడిస్తారంటే బహుజనులు ఆయన్ని రోగులు ఎడల ఆయన చేస్తున్నటువంటి క్రియలు చేశారు. ఏం చేయబడుతున్నారు? కుంటివారు నడిచేస్తున్నారు, గుడ్డివారు చూపు కలుగుతుంది. కాబట్టి మనం కూడా ఏం చేయబడతాము? మనకు కూడా భౌతిక సంబంధం ఎదురు అవసరమైతే దగ్గరికి వెళ్తే అది కలిగేస్తుంది అనేది. అంటే వారు చేసిన క్రియలను చూసి వెళ్ళబడతారు తప్ప వాస్తవం క్రీస్తు ప్రభువే ఆయన దేవుని కుమారుడని, ఆయన తండ్రి పంపించిన మాటలు తెలియజేస్తారని, ఆ మాట ప్రకారంగా నా జీవితాన్ని కట్టుకోవాలని, యేసుక్రీస్తు వారే దేవుని కుమారుడని ఆయన బోధిస్తున్నాడని సత్యాన్ని వారు గుర్తించుకోకుండా కేవలం ఏమిటంటే ఈ దగ్గరికి వెళ్తే చాలామంది బాగుపడుతున్నాడు. చాలామంది లోపలికి వచ్చేది ఎందుకు? లోపల క్రైస్తులు అనుజనులు వచ్చేది ఎందుకు? అది కూడా క్రైస్తు చర్చికి వెళ్ళారంట, మీరు చాలా ఆశ్రయించబడ్డారంట. అంటే మేము కూడా వెళ్తే ఏమైపోతాము? ఆశ్రయించబడిపోతాం. యేసుక్రీస్తు కేవలం లైఫ్ లాంగ్ స్వస్థలు చేసుకుంటే నిలిపోయినా చనిపోయే వరకు లేదు. ఆయన పని అది ఒకటే కాదు, అది ఎందుకు చేసిన ఒక ఉద్దేశం ఉంది. దేవుడు ఎందుకు చేయించడం ఒక ఉద్దేశం ఉంది. కేవలం ఆయన ఈ పని జరిగించడానికి రాలేదు. ఆయన
అది జరిగించడానికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం పక్కనట్టేసి ఇలా ఏం చెబుతున్నారంటే ఈనాడు కూడా ఏమైపోయారంటే చెప్పేవాళ్ళు ఉన్నారు, దాన్ని అనుసరించే వాళ్ళు ఉన్నారు. యోహాను సువార్త 15 అని చెప్పి లోక సువార్త 5:15 రాసుకోండి. లోక సువార్త 5:15. అయితే ఆయనను కూర్చిన సమాచారం విని మరీ ఎక్కువగా వ్యాపించెను. బహుజన సమూహములు ఆయన మాట వినుటకును తమ రోగములను ఎందుకు వస్తున్నాను మెదగారు అందరూ చదవండి మాట తీసారమ్మంటారా? తీసారు చెల్లి? అందరూ చదవాలి. అయితే ఆయన కూర్చిన సమాచారం మరీ ఎక్కువగా వ్యాపించెను. బహుజన సమూహములు ఆయన మాట వినుటకును తమ రోగములను కుదుర్చుటకును కూడి వచ్చుచుండెను. ఎందుకు వస్తున్నారంటే ఏ కుదుర్చుకుంటాకే రోగములు. ఎందుకంటే ఆయన మాట ఏమైపోయిందంటే యేసుక్రీస్తువారంట స్వస్థపరుస్తున్నారంట. ఎలాగంటే కుంటివారు ఏం చేస్తారంటే డ్యాన్స్ చేసేస్తారంట, చెవిటోళ్ళు ఏం చేస్తారంటే అన్నీ చేస్తారంట, గుడ్డివారు ఏం చేస్తారంటే చూడగలుగుతున్నారు. ఎటువంటి రోగులను ఏమైపోతారంటే అందుకని అప్పుడప్పుడు మన దగ్గర ఎక్కడ టంపులు వేస్తారు. మీరు ఒడ్డుకుంటు రండి, మా ప్రాంతం ఒడ్డు వెస్టగోదావరి మాది, ఒడ్డుకుంటు రండి. ఏమవుతుందంటే మీరు దేవుని పొందండి, మీరు స్వస్థపరచబడతారు అంటాడు. నేను వెళ్ళాను, నాకు ఏ స్వస్థత జరగలేదు. ఎందుకంటే జరగదు. ఎందుకు జరుగుతుంది? అవి చేతులు ఉంటుంది. అయ్యగారి దగ్గర వెళ్ళండి, అయ్యగారు చెయ్యేసి ఇలా గింటేస్తారు, ఇలా సీలు వేసేసి ఆ సీలు కప్పు నుండి అమ్ముతారు తప్ప దానివల్ల ఏం జరగదంటే. ఎందుకంటే నేను చదువుకునే రోజుల్లో తెలియని తనంలో ఏంటంటే గ్రంథం అని తెలియదు కనుక ఎవరో చెప్తే ఇంటి పక్క వాళ్ళు అక్కడికి వెళ్తే పాస్పోర్ట్ వచ్చేసింది, ఆయన ప్రార్థన చేస్తారు, అయ్యగారి దగ్గరికి ప్రార్థన పాస్ అయిపోతాం అంటే పాస్ అవ్వాలని తప్ప మరొకటి కాదు. అంటే ఏంటన్నమాట మనుషులు. అలాగే ఈయన కూడా ఏమైనా ఆ నోట అయినట్టు ఏమైంది యేసుక్రీస్తు ఇలా చేస్తున్నారంటే సమాచారం మరీ ఎక్కువగా ఏం జరిగిందంటే వ్యాపించిపోయింది. అప్పుడు వ్యాపించినప్పుడు జనులందరూ ఏం చేశారు? ఆయన చేత మాట వింటాకి. రెండు ఏంటంటే ఆయన రోగములను కుదుర్చుకుంటాకి. అంటే ఎందుకనమాట ఇలా యేసుక్రీస్తుని వెంబడించింది ఎందుకు బ్రదగారు? రోగాలు తగ్గించుకోవడానికి. లోక సువార్త 6:7 ఆయన వారితో కూడా దిగి వచ్చి మైదానమందు నిల్చున్నప్పుడు ఆయన శిష్యులు గొప్ప సమూహమును ఆయన బోధ వినుటకును తమ రోగములను కుదుర్చుకున్నట్టుకును యోధా దేశము నుండి యెరూషలేము నుండి తూరు సీదోను పట్టణముల సముద్రముల తీరము నుండి వచ్చిన బహుజన సమూహమును. అంటే ఏం జరిగి ఎంతమంది వచ్చారంటండి? ఎక్కడి నుంచి వచ్చేసారమ్మా? యోధా దేశము నుండి, యెరూషలేము నుండి, తూరు సీదోను పట్టణము సముద్రం తీరం నుండి ఎక్కడికి వచ్చేసారంటే బహుజన సమూహములు ఎక్కడికి వచ్చారంటండి? యేసుక్రీస్తు దగ్గరికి. ఆయన వారితో కూడా దిగి వచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యులు గొప్ప సమూహమును ఆయన బోధ వినుటకు తమ రోగములను కుదుర్చుకున్నట్టుకు యోధ ఎక్కడి నుంచి వచ్చేసారంటండి? ఎక్కడెక్కడి నుంచి వచ్చేసారంట? ఎందుకు? రోగం కుదుర్చుకోవడానికి. ఎందుకని పెద్దగారు అంటే యేసుక్రీస్తు వారు స్వస్థపడుతున్నారంట. వెళ్తే కనుక ఏం జరుగుతుందంటే రోగం నయమైపోతుంది. ఇంకా అయిపోతే ఇంకా ఆయనతో మనకు అవసరం లేదు, అది తగ్గిపోయి వరకు కావాలి. అందుకే ఏం చేశారు? ఎక్కడెక్కడి నుంచి వచ్చేసారంట? యోధే అరది యెరూషలేము నుండి తూరు సీదోను అని ఎక్కడెక్కడి నుంచి ఎక్కడ సముద్రం అవతల నుంచి ఎక్కడికి వచ్చేసారంట. ఎందుకని అంతగా వ్యాపించేసింది యేసుక్రీస్తు అంట. స్వస్థత చేస్తారంట, అద్భుతాలు చూసి. అది గురించి కదా మీ ప్రాంతంలో ఏంటంటే అక్కడ కందర్పాలం వెళ్ళిపోతే అన్నీ చనిపోతాయి. అప్పుడు కందర్పాలం ఏమైపోయిందంటే ఆయనే ఆ పైన ఆయనే తప్పించుకోలేకపోయాడు. ఇంక మనల్ని ఏం తప్పిస్తాడు అంటే మనుషులు ఏంటంటే ఆ నోట వ్యాపించడానికి అది నిజమా అవునా కాదనేది ఇవాళ పరిశీలన చేసే పరిస్థితి లేదు. ఎవరో చెప్తుందని నమ్ముతారు కానీ గ్రంథం చెప్తుందని నమ్మట్లేదు. ఒకసారి లోక సువార్త 15 అంటే ఎందుకు చూపిస్తానంటే ఏదైనా యేసుక్రీస్తు వారిని బహుజన సమూహములు వెంబడించారు. ఎందుకు వెంబడించారు ప్రసాద్ గారు? ఎందుకనే అది మరి మనం ఎవరిని వెంబడిస్తున్నాం? క్రీస్తు ప్రభుని. అయితే మన ఉద్దేశం ఏమై ఉన్నదో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. 15 ఒకప్పుడు సమస్తమైన సుంకరులు పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుండగా. కాబట్టి సుంకరుల పాపలు ఎందుకు వచ్చారంటండి? ఆయన బోధ వింటాకు వచ్చారంట. వీళ్ళు ఎందుకు రాలేదు? రోగాలు గురించుకోవడానికి రాలేదు. ఎందుకు వచ్చారు వీళ్ళు? ఆయన బోధ వింటాకు వచ్చారు.
కాబట్టి క్రీస్తు ప్రభువుని వింటాక అనేక ఉద్దేశాలతో వచ్చారు. మీకు అర్థమవుతుందో లేదో, యేసుక్రీస్తు వారిని ఆయన వెంబడించిన వారిలో అనేక బహుజన సమూహములు ఉన్నారు. ఎంత ఉన్నారు, ఎంతమంది వెంబడించారంటే అనేక మంది వెంబడించారు. వచ్చిన వాళ్ళు ఎవరున్నారంటే, ఒకటి రోగాలు కుదుర్చుకున్నారని వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఆయన మాట్లాడటానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆయన శిష్యులుగా కొనసాగబడడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే వచ్చిన వాళ్ళందరూ ఎక్కువ మంది ఉన్నారు. అందరూ వెంబడించినటువంటి ఈ బహుజన సమూహాలు అందరూ వస్తున్నప్పుడు ప్రభువు యేసుక్రీస్తు ఏం చేశారంటే, ఏం చేయలేదంటే వాళ్ళు చూసి సంతోషపడ్డది. మనం అందరం ఏం చేస్తాం, మళ్ళీ వచ్చారండి మీటింగ్ పెడితేనా వేగంగా 1,00,000 మంది వచ్చేసారండి బాబా, ఎంత సంతోషం అయిపోతుందండి అని మనం ఎంత ఆనందపడిపోతామో. కానీ ప్రభు యేసుక్రీస్తు ఏం జరగలేదంటే, ఇంత జనం వస్తున్నట్లయితే ఎవరైనా ఆయన చూసి మళ్ళీ రండి అని అంటాం కదా. కానీ ప్రభు యేసుక్రీస్తు ఏమన్నా తెలుసా, అంత జనసమూహాన్ని వెంబడిస్తుంటే ఆయన తెలుసు. ఎందుకని, నా తనేలు చెడి దగ్గర ఉన్నప్పుడే ఆయన పిలప రూపే ఆయన ఎవరో ఈయన ఎరిగినటువంటి వ్యక్తి, అందరు హృదయాల్లో ఏమున్నాయో ఈయన ఏం తెలుసును, ఎదిగిన వ్యక్తి. కాబట్టి ఈ వెంబడించే వాళ్ళందరూ కూడా ఎవరన్నమాట, ఎందుకని అభిమానులు, శిష్యులు కాదు. ఆయన పెడితే తిందాం, స్వస్థపడితే స్వస్థపడతాం, అయిపోయింది అక్కడితోటి. అంతేగాని ఆయన చెప్పినట్లుగా ఆయన మాట ప్రకారంగా జీవిద్దాము, ఆయన జీవితాన్ని అనుసరిద్దాము, ఆయన మాదిరి ప్రకారంగా బ్రతుకుదామా అనేటువంటి వారు కాదు. అందుకే యేసుక్రీస్తు ఎరిగిన వాడు కనుక లోకాసు వార్త 14వ అధ్యాయము 25 నుంచి 27 వచనాలు 33 వచనం రాసుకోండి. వెనక పేజీ మీరు తిప్పే అవసరం లేదు. పక్క పేజీ లోకాసు వార్త 14:25. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపుకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనా తన శీలును మోసుకుని నన్ను వెంబడింపినడలా వాడు నా శిష్యుడు కానేరడు. సరిపోతుంది. యేసుక్రీస్తు ఏం చెప్తున్నారమ్మా, బహుజన సమూహాలు అందరూ వచ్చేసారు. ఎక్కడి నుంచి, ఆయన ఎలాంటి అద్భుతాలు సూచనలు చేస్తున్నారు అనేది ఏమైపోతుంది, ఆనోట అంటే మరి ఎక్కువగా ప్రాబ్లమిస్తుంది. అందుకే ఎక్కడి నుంచి వచ్చేసారు, యెరూషలేము యోధా దేశం నుండి, తూరు, సీదోరు నుంచి, ఇంక ఎక్కడి నుంచి అంటే అనేక ప్రాంతాల నుంచి అనేకలు ఏం చేశారు, తండోపుతండాలుగా వచ్చేస్తున్నారు. వచ్చేసినప్పుడు ఈయన జనాలందరం చూసి, అబ్బా ఈ భలే వస్తున్నారండి, వీళ్ళందరినీ ఎచ్చక పోగు చేసుకోవడం ప్రయత్నించలేదు, వస్తున్నారంటే జనాలను చూసి ఏం చెప్తున్నాడు ఏంటంటే, బహుజన సమూహములను ఆయన వెంబడించుచున్నప్పుడు వారు తట్టు ఆయన తిరిగి, ఎవరితో మాట్లాడుతున్నాడు అమ్మాయినా, ఎవరైతే ఆయన వెంబడిస్తున్నారో బహుజన సమూహముల్ని ఆయన మాట్లాడుతూ, నన్ను వెంబడించాలంటే కనుక ముందుగా మీరేం జరగాలంటే, మిమ్మల్ని మీరేం జరగాలంటే తగులుబడి చేసుకోండి. మిమ్మల్ని మీరు ఏం జరగాలంటే ఏం జరగాలి, నాకు శిష్యుడిగా ఉండాలంటే ఆయన కండిషన్ పెట్టాడు. ఏంటి కండిషను, నువ్వు శిష్యుడిగా ఉండాలంటే, నువ్వు క్రీస్తు శిష్యునిగా బ్రతకాలనుకుంటున్నావా, అని వెంబడించాలనుకుంటున్నావా, అని అనుసరించాలనుకుంటున్నావా, లేకపోతే ఆయన యొక్క అభిమానులు కానీ పెడితే కనుక ఆనాడు అనేకులు వచ్చారు. ఎందుకోసం అంటే, ఫస్ట్ 5,000 మంది తిన్నారు, తర్వాత 4,000 మంది తిన్నారు. పెడితే తిన్నారు గారు, రొట్టె ముక్కలు తినగా ఎన్ని గంపలు ఇస్తారంట, అన్ని గంపలు ఇస్తారు. ఎంతమంది లెక్కించమని, పురుషుల సంఖ్య ఎంతమంది అన్నాడు అక్కడ, 5,000 మంది. అంటే ఇంకెంతమంది ఉంటారో అప్పుడు ఆలోచించేయండి. అంటే అందరూ ఎందుకు వచ్చారు, ఎందుకని, తర్వాత మళ్ళీ ఎంతమంది వచ్చారు, 4,000 మంది. అంటే సంఖ్య పెరుగుతుంది, తగ్గుతుంటే అనేక మంది వచ్చారు. ఎందుకోసము, యేసుక్రీస్తు వెళ్తే కనీసం మనకు కూడా అప్పుడప్పుడు కనపడతారు కదా, ఈరోజు అక్కడ మీటింగ్ పెడతారంటే ఇది ఏమవుతుంది, కనీసం భోజనము దొరుకుతుంది అండి. అది ఎక్కడ వెళ్తే అక్కడ మీటింగ్ వెళ్తే ఎక్కడ వెళ్తే అక్కడికి వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్తారు వీళ్ళు, ఎందుకని ఆ పోస్టులకు పోత వింటానుకున్న దేవుడు తన సత్యవాక్యం తెలియజేస్తాడు, విని ఆ ప్రకారం పలుద్దామని కాదు. అక్కడికి వెళ్తే ఆ భోజనం అయినా కూర్చుంటే ఆ భోజనం తినేసిన తర్వాత చక్క వెళ్ళిపోవచ్చు. అంటే ఇటువంటి బ్యాచ్ ఆనాడు ఉంటారు, అంటే ఈనాడు ఎక్కువ మంది ఉన్నారని మాట్లాడట్లేదు. కానీ అలాంటి వారు ఎవరైనా ఉంటే కనుక వారు ఎవరవుతారంటే క్రీస్తు యొక్క అభిమానులు. ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఎక్కడ మనం ఇక్కడ ఎలాగైతే ఆనాడు, ఎలాగైతే సముద్రం అర్థం యోర్దాన్ దాటి ఎలాగొచ్చేసారో, ఈనాడు కూడా మన సహోదరులు చెప్తారు, ఈ గోదావరిలో ఆ గోదావరిలోకి వెళ్ళిపోతున్నారు అంటే, ఎందుకు వెళ్ళిపోతారంటే వాళ్ళకి ఎవరు చెప్తారో తెలియదు అంటారు. ఎందుకు వెళ్తారంటే వీళ్ళు ఆ బ్యాచ్ అంటే వీళ్ళు ఎందుకు ఎవరన్నమాట, వీళ్ళు క్రీస్తు శిష్యులు కాదు, అభిమానులు ఉంటారు, శిష్యులు ఉంటారు. అయితే క్రీస్తుని వెంబడించడానికి వచ్చిన బహుజన సముదాయాన్ని మాట్లాడుతున్నారు. ఎవడైనా నన్ను వెంబడించాలంటే, నా శిష్యుడు అవ్వాలంటే కనుక మొట్టమొదటిగా ఏం జరగాలంటే, నీ తల్లిని, నీ తండ్రిని, నీ అన్నదమ్ముల్ని, నీ అక్క చెల్లిని, నీ భార్యని, నీ పిల్లల్ని
అంత మాత్రమే కాదు, నీ ప్రాణాన్ని కూడా ద్వేషించాలి. ద్వేషిస్తేనే ఏమవుతారు నా శిష్యుడు. అలాగంటే వచ్చింది జనాభా ఎవరు వస్తారు ఈయన కూడా. ఏంటి ఈయన కూడా వస్తే శుభ్రంగా ఏదో పెట్టి తెచ్చేద్దామని వచ్చాము, ఏదో నా రోగం నయం చేసి కుదుర్చుకోవడానికి వచ్చాను. ఈయనేమన్నాడు, నన్ను ఈ తగులుబడి చేసుకోమన్నాడు. ఇదేంటండి నా భార్య విడిచిపెట్టేలా, నా పిల్లల్ని విడిచిపెట్టేలా, అది కానీ నా తల్లిని విడిచిపెట్టేలా, నా తండ్రి విడిచిపెట్టేలా, నా అక్కడ విడిచిపెట్టేలా, నా చెల్లి విడిచిపెట్టేలా, కానీ నా ప్రాణాన్ని కూడా విడిచిపెట్టేలా. పోనీ అందరూ విడిచేయమంటే ఒక అర్థమవుతుండే నా ప్రాణాన్ని కూడా విడిచేయమంటే ఈ లేక నేను ఈ నేపథ్యం ఎందుకు దాని బదులు లోకంలో ఉండే బెస్ట్ కదా, వెళ్ళిపోలే. అందుకే అనేక సందర్భాలు తీసుకొని శిష్యుని అడిగాడు, మీరు కూడా వెళ్ళిపోవాలనుకున్నారా అని అడిగాడు. ఎంతమంది వచ్చిన అందరూ ఏమైపోయారు? ఈ మాటలంటే ఎవరు వస్తారు? ఎవరిని వస్తారండి? ఎవరిని వస్తారమ్మా? ఆయన వెంబడించినప్పుడు మీరు ఇది ఒకసారి ఆలోచించుకోండి. నన్ను వెంబడించాలంటే నీ తల్లి, నీ తండ్రి, నీ భార్య, నీ అన్నదమ్ములు, అక్క చెల్లిని, కానీ నీ ప్రాణాలు కూడా, నీ భార్య కూడా ద్వేషించారు. కలిగిన వాటిని అందరిని విడిచిపెట్టి దగ్గర నేను ఒక్కడు వచ్చి ఏం చేయను రా బాబు అంటే ఏంటనమాట. ఇలా చెప్తే అన్నతున్నారు కదా. అందుకే యేసుక్రీస్తు బోధ ఎలా ఉంటుందంటే, ఆనాడు యూదులు బోధించేవారు దేవాలయంలోను, ఆ బోధకి ఈ బోధకి ఏముంది చాలా వ్యత్యాసం. ఆశ్చర్యపోరు జనాలు, ఏంటి బోధ, ఈ పాండిత్యం ఎక్కడది అని యేసుక్రీస్తు బోధిస్తున్నప్పుడు అనేకులు ఏంటంటే ఆశ్చర్యపోయారు. ఇంకోటి ఏంటంటే, మనకులాగా గచ్చిపోతూ ఉండవు. ఆయనకి ఎలా మాట్లాడతాడంటే ముక్కుసుట్టుగా మాట్లాడతారు, మొహమాటం లేకుండా మాట్లాడతారు. ఎవరో వేసి మళ్ళీ అయ్యో బాధపడతారేమో, నొచ్చుకుంటారేమో, ఇలాంటివి ఉండవు. ఆయనకి ఎలా మాట్లాడతారంటే, మీరు మీ తండ్రికి అపోసమ్మని అంటాడు. ఎవరికి వెళ్ళి దేవుని పిల్లలు, దేవుడు మా తండ్రిని ఎలా రొమ్ము కొట్టుకుని, దేవాలయం మా దేవాలయం అబ్రహ్మ తండ్రిని కొట్టుకుని ఆ దగ్గరికి వెళ్ళి మీరు మీ తండ్రికి అపోసలు అంటే ఎలా ఉంటుంది? వాళ్ళకి అలా మాట్లాడే ధైర్యం ఎక్కడ ఉంటుందా? మాట్లాడతారు కదా, ఇంటిలో అంతమంది మన కుట్టేత్తర మీదకి వచ్చి చెప్తారు కదా, ధైర్యం చెప్పగలుగుతారా? కానీ యేసుక్రీస్తు ఎక్కడ కూడా మొహమాటం లేకుండా బోధించారు. ఎందుకంటే తండ్రి ఏం చెప్పమన్నాడో, ఏం బోధించమన్నాడో అని చెప్పి పంపించాడు కనుక, నా తండ్రి వద్ద విన్న సంగతులు నేను చేస్తున్నాను, మీకు బోధిస్తున్నాను. నా సొంత బోధ ఏం చేయట్లేదు. కాబట్టి క్రీస్తు యొక్క శిష్యులు ఏం చేయాలంటే, నువ్వు క్రీస్తు శిష్యుడిగా ఉండాలనుకుంటున్నావా? అలాగైనట్లయితే క్రీస్తు యొక్క శిష్యుడి పని ఏమిటంటే, క్రీస్తు ప్రభువును వెంబడించాలి, పోలి నడుచుకోవాలి. క్రీస్తు ప్రభు చెప్పాడు, నాకు శిష్యుడిగా ఉండాలంటే కండిషన్ పెట్టాడు, షరతు పెట్టాడు. నేను శిష్యుడిగా అంగీకరిస్తాను. నన్ను అంగీకరించాలంటే మొట్టమొదటి నువ్వేం జరగాలంటే 33 వచ్చిన చదవలేదు, 37 వచ్చిన చదివితే అక్కడ వచ్చిన ఉంటుంది. ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన దాన్ని విడిచిపెట్టని వాడు నా శిష్యుడు. కలిగిందాన్ని ఏం జరగాలంట? అందుకే కదా ధనవంతుడు కూడా అన్నాడు, నీకు అయ్యా పరలోకమల్లాలంటే ఏం చేయాలన్నాడు. ఈయన అన్నాడు, నీ కూడా కొద్దుకుందరా, ఆర్డీలు పాటించాను, నేను ఎప్పటి నుంచో పాటించాను. అయితే నువ్వు కొద్దుకుందా, నీ ధనాన్ని విడిచిపెట్టాడు. ధనం అనేది పరలోకమంటే నీకు ఆటంకం ముందు విడిచిపెట్టుకున్నాడు. ఆ ధనవంతుడు ఏం చేశాడు? ధనమ్మదే అతనికి ఏముందంటే మనసు ఉంది కనుక ఎండ తిరిగి ఏం చెప్పాడురా, ఇది నిన్న కష్టం అని చెప్పి అని తిరిగి వెళ్ళిపోయాడు. ఎందుకంటే క్రీస్తు ప్రభువు దేని విడిచిపెట్టమన్నాడు, విడిచిపెట్టాడు అనమాట శిష్యుడు. అంటే ఆయన చెప్పాడు ఏమన్నాడంటే, మీకు కలిగిందంతయు సమస్తమును విడిచిపెట్టని వాడు అంటే విడిచిపెట్టమని అర్థం ఏంటి? ఏదైతే కలిగి ఉన్నదో, నీ నిత్యత్వానికి ఏదైతే అడ్డొస్తుందో దాన్ని ప్రభువు తన బోధ ద్వారా ఆజ్ఞాపించినప్పుడు ఖచ్చితంగా ఏం జరగాలి? విడిచిపెట్టాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ దాని అర్థం ఏంటంటే, తల్లిని, తండ్రిని, అన్నదమ్ములు, అక్క చెల్లిని, తన భార్యను, పిల్లల్ని విడిచిపెట్టమని తన ద్వేషింపకుంటే నాకు నా శిష్యుడు కానేరడు. ఇంకొక రీతి పెట్టాడు, నన్ను వెంబడించాలనుకుంటే తన శిలువుని ఎత్తుకుని నన్ను వెంబడింపాలి. ఏంటి సిలువుని? ఏంటి నా సిలువ ఏదో నువ్వు మోతామని వచ్చావే బాబు, నువ్వే మమ్మల్ని మోసుకోమన్నా, ఈ లెక్క నీకు నాకు ఎందుకు వచ్చింది? ఇక్కడికి వస్తేనే అనేకలు నువ్వు స్వస్థపరిచావంట, ఆహారం పెట్టావంట, ఇప్పుడేమన్నావంటే నా బరువు నేనే మోసుకోవాలా? మీరు మోతాలని వచ్చాను కదా, ఆ సిలువ ఏంటి పెద్ద గారు, ఈయన మోతాను అనుకుంటే అది ఈయన తన సిలువును ఎత్తుకుని వెంబడింపని వాడు నా శిష్యుడు కాడు. అంటే సిలువ ఎత్తుకోవడం అంటే అర్థం ఏంటి తల్లిగా? అంటే నీకు శ్రమలు ఉంటాయి, క్రీస్తు వెంబడించినప్పుడు అవమానాలు ఉంటాయి, నిర్లక్ష్యాలు ఉంటాయి, ఎన్నో అవమానం, ఎన్నింటిని కూడా ఏం జరగాలి? నువ్వు అన్నింటిని కూడా సహిస్తాను, నేను అంగీకరిస్తాను, అయినా నేను విడిచిపెడతాను. ప్రభు నీ నిమిత్తము, నీ కొరకు సువార్త నిమిత్తం నేను సమస్తాన్ని విడిచిపెడతాను. నేను ఎలాగుంటానంటే నేను సిద్ధంగా ఉంటాను అని అనుకునేవారే నా శిష్యులు. కాకపోతే కనుక వాళ్ళు ఎవరంటే అభిమానులు ఏమైపోయారు? బహుజన సమూహులు. అంతమంది ఈ మాటలు చెప్పిన తర్వాత ఏమైపోయారు పెద్దగారు? ఎంతమంది మిగిలారు? 12 మంది. ఏంటి ఎక్కడెక్కడి నుంచి వచ్చారు జనాలు? మరి వీళ్ళందరూ ఏమైపోయారు పెద్దగారు? అయితే వీళ్ళందరూ ఎలా మిగిలిపోయారు? ఎన్ని వచ్చారు? రాలేదంటే పాపం ఎక్కడ ప్రయాస కదా, ఈ రోజున్నారంటే మొగలతూరు వెళ్ళాలా, ఇక్కడ ఎన్నో గ్రామాల దాటి వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత ఎందుకు వెళ్తారు? ఎందుకని ప్రయాసం ఉంటుంది. మరి ప్రభుత్వం చుట్టాకు వచ్చారా? ఎందుకు వచ్చారు? ఆయన చెప్తే విందాం, అసలు ఎలా చెప్తాడు విందాము. 2 ఆయన పెడితే తిందాము. 3 ఏంటంటే రోగాల్ని మనసు కుదుర్చుకు వెళ్ళిపోతాం. అంటే ఎక్కడి నుంచి వచ్చేసారు? ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? ప్రయాసం ఏదంటే ఉంది,
కానీ క్రీస్తు ప్రభు చెప్పిన మాట ప్రకారంగా వారు బ్రతకడానికి ఇష్టపడేటటువంటి వారు. అందుకే వాళ్ళు ఎలా మిగిలిపోయారంటే అభిమానులు ఏం చేస్తారంటే జేజేలు కొడతారు, అన్నీ కొడతారు, కానీ వాస్తవానికి ఏం చేయారంటే క్రీస్తు ప్రభుని పోలించారంటే వాళ్ళు నడుచుకోలేరు. అలాగైతే మనం క్రీస్తు యొక్క శిష్యుడిమా, క్రీస్తు యొక్క అభిమానుమా? అలాగనట్లయితే క్రీస్తు యొక్క అభిమానం అయితే నీ జీవిత విధానం ఎలా ఉంటుందంటే ఆయన చెప్తాడు కానీ నువ్వు చెయ్యు. ఆయన చెప్పిన మాట ప్రకారంగా నువ్వు బ్రతకవు. ఏం చేస్తావంటే క్రీస్తు ఇష్టం లేదని ఎవరు చెప్తారండి? మనకు అప్పుడప్పుడు వస్తున్నారు మీరు ఏసీ అంటే అది మాకు ఇష్టమేనండి, మాకు అభిమానమేనండి, మేము కూడా ఆయన్ని ఇష్టమేనండి, మాకు ఇష్టమేనండి. ఆ మాటలను కూడా మీకు చేయాలని పడతాయి. ఎవరు అంటారు మాటలు? అంజన్ కూడా మాట్లాడతారు. వేసుకేసి మాకు ఆ దేవుడు మాకు ఏ పెద్ద ఇబ్బంది, ఆయన కూడా మాకు అభిమానమైన ఆయన ఇష్టమేనండి ఇష్టమంటారు. కానీ ఆయన చెప్పినట్టుగా బ్రతకడానికి ఇష్టపడతారా? ఇష్టపడరు. వాళ్ళు ఎవరంటే అభిమానులు. అప్పుడప్పుడు వచ్చి ఏం చేస్తారు? వాళ్ళు వస్తారు, వచ్చి ఏం చేస్తారు? వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే ఇలాగైతే కష్టం, ఇలా బ్రతకడం. కాబట్టి నిజంగా క్రీస్తు యొక్క శిష్యుడు ఏం చేస్తాడంటే ఆయన 3.5 సంవత్సరాలు ఆయన యొక్క ఏం బోధించాడో బోధ ప్రకారం ఏం చేస్తాడు? జీవిస్తాడు. క్రీస్తు ప్రభు యొక్క ఏదైతే జీవితాన్ని మాదిరి చూపించాడో ఆ మాదిరిని ఏం చేస్తాడు? అనుసరిస్తాడు. కాబట్టి శిష్యుడు అయినట్లయితే శిష్యుడికి ఉండవలసినటువంటి విధానం ఏంటో మనం చూద్దాం. ఇప్పుడు రాసుకుంటే 3 పాయింట్లు పాటలు ముగిస్తాను. నేను ఎక్కువేం చెప్పను, సమయం అవుతుంది, మీ సమయం ముగించు. ఒకటి ఏంటో రాసుకుంటారంటే శిష్యుడు అయితే కనుక శిష్యుడికి అభిమానికి వ్యత్యాసం చెప్తున్నాను. నువ్వు శిష్యుడు అయితే కనుక నీ జీవిత విధానం ఎలా కొనసాగబడుతుంది? రాసుకోండి. శిష్యుడు ప్రతి ఉదయమున తన గురువు వద్ద జ్ఞానాన్ని నేర్చుకుంటాడు. శిష్యుడు ప్రతి ఉదయమున తన గురువు యొక్క జ్ఞానాన్ని నేర్చుకుంటాడు. తన గురువు యొక్క ఉద్దేశము ఏదో తెలుసుకుని ఆ ప్రకారంగా జీవిస్తాడు. గ్రంథం తెరిచేద్దాం. యెషయా గ్రంథం 50 అధ్యాయము 4 నుంచి 10 వచనములు, మార్కు సువార్త 1వ అధ్యాయము 35 వచనం. పాయింట్ మీకు అర్థమైంది అనుకున్నాను. శిష్యుడు అయితే ఏం చేస్తాడంటమ్మా? తన గురువు ప్రతి ఉదయాన్న, అంటే శిష్యుడు ఏం చేస్తాడు? ప్రతి ఉదయం ఏం చేస్తాడు? గురువు యొద్ద ఏం చేస్తాడు? జ్ఞానాన్ని నేర్చుకుంటాడు. నేర్చుకున్న తర్వాత తన గురువు ఉద్దేశం ప్రకారంగా ఏం చేస్తాడు? ఏంటో తెలుసుకుని ఆ ప్రకారం ఏం చేస్తాడు? అతను నడుచుకుంటాడు. అదే శిష్యుడు మన గురువు ఏం చేస్తాడో తెలిస్తే మన శిష్యుడు కూడా ఏం జరుగుతాడుగా ఆ ప్రకారం చేయదు. ఇప్పుడు గురువు ఏం చేశాడో మనకు తెలిసిన యెషయా గ్రంథం 50 చదువుతున్నట్లయితే మన గురువు ఏం చేసాడో ఇది ఎవరి గురించి? మన గురువు అయినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గురించి ప్రవచనం. యేసుక్రీస్తు చెప్పగా మత్తయి 23 నేను మీకు ఏమైనాను? గురువుని. తండ్రి బోధకుడు. అలాగంటాడు. తండ్రి మీరు ఎవరికైనా భూమి తండ్రి అని పేరు పెట్టద్దు, దేవుడు పరలోకమున్నాడు మీకు తండ్రి. మీరు అలాగే మీరు ఇంకేమంటే మీకు నేను గురువుని అని మాట్లాడతాడు. మీరందరూ ఎవరంటే క్రీస్తు ఒకరు ఏమంటే సహోదరులు అంటాడు. ఒకసారి చూడండి. ఒకసారి ఆలస్యన వాని మాటల చేత ఓరడించి జ్ఞానం నాకు కలిగినట్టును శిష్యుని తగు నోరు యెహోవా నాకు దయచేస్తున్నాడు. శిష్యుడు విన్నట్లుగా నేను వినుటిగా ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించున్నాడు. ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగపోలేదు. కొట్టువారికి నా వీపును అప్పగించదని, వెంట్రుకలు పెరిగి వేయవారికి చెప్పులను అప్పగించదని, ఉమ్మి వేయవారికి నా అవమానపరిచే వారికి నా ముఖం దాచుకోలేదు. ప్రభువు యెహోవా నాకు సహాయం చేయవాడు కనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడని ఎరిగి నా ముఖమును చిక్కుముఖ రాతవలు చేసుకుంటుని నన్ను నీతిమంతుగా ఎంచువాడు ఆసనుడై ఉన్నాడు. నాతో వ్యాజ్యమాడేవాడెవడు? మనము కూడుకొని వ్యాజ్యమాడదుము. ప్రతివాది ఎవడు? అతని యొద్దకు రానము. ప్రభువు యెహోవా నాకు సహాయం చేయను. నా మీద నేరస్థాపన చేయవాడెవడు? వారందరూ వస్త్రం వల్లే పాతికిలిపోదురు, చెమ్మట వారిని తినివేను. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినివాడెవడు? వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు. యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకుని వాళ్ళను. సరిపోతుంది. ఏం తెలియజేయబడుతుందంటే యెషయా గ్రంథంలో ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు తండ్రికి ఆయన శిష్యురేఖం చేస్తున్నప్పుడు తాను ఎలా జీవించాడో జీవనశైలి చేయబోతుంది. ఏంటంటే యేసుక్రీస్తు వారు అంట ప్రతి ఉదయాన్నే ఏం చేసేవాడంటే తండ్రిని ఏమడుకోడంటే ప్రార్థన చేసేవాడంట. ఒకసారి మార్కు సువార్త పట్టుకుని దీన్ని వివరిస్తాను. ఇలా మూయకండి. మార్కు సువార్తకు రండి. మార్కు సువార్తకు వస్తే 2 విషయాలు మీకు అర్థమవుతాయి. మార్కు సువార్త 1:39.
1:35 మార్క్స్ వద్ద. ఆయన పెందలకాడే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండేను. ఎవరు ఇంతకని? ఏసీ ఏం చేసేవారంటే ఆయన పెందలకాడే లేచి, ఇంకేముంది అక్కడ? చాలా చీకటి ఉండగానే బయలుదేరి. చీకటి ఉండగా మనం వెలుతురు లేకుండా ఎవరైనా ఇస్తారా? వెలుతురు వస్తేనే బయటికి వెళ్దాం. వెలుతురు రాకపోతే ఏం చేయరు? ప్రభు నేసికి ఏం చేస్తారంటే ఆయన పెందలకాడే లేచి చాలా చీకటి ఉండగానే బయలుదేరి ఏం చేసేవాడంటేనా వెళ్ళి కొండ మీదకి వెళ్ళి మాట్లాడితే కొండ దగ్గరికి వెళ్ళి ఏం చేసేవాడైనా ప్రార్థన చేసేవాడు. ఆ ప్రార్థన చేసేటప్పుడు ఇలా ప్రార్థన చేస్తాడని ఈయన ఏం అడుగుతాడో ముందుగానే యెషయా ప్రవక్త 50వ అధ్యాయంలో దేవుడు తెలియజేసిన ప్రవచనం ఏంటంటే ఈయన వెళ్ళి ప్రతి ఉదయం ఏం చేసేవాడంట యేసుక్రీస్తు తండ్రి దగ్గరికి వెళ్ళి అంటే కొండ దగ్గరికి వెళ్ళి ఏం చేసేవాడైనా ప్రార్థన చేసేవాడు. ఎవరో ఇంకా శిష్యులు ఇంకా గోరుపడి నిద్రపోతుంటారు, ఇంకా చీకటిగా ఉంది, ఇలా ఎవరు లేరు. ఈయన మాత్రం వెళ్ళిపోయి చేస్తారు, ఏకాంతంగా వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటాడు. ఈయన చెప్తే బోధ చేస్తాడు, లేకపోతే కానీ ప్రార్థన చేసుకుంటాడు. ఇంక తప్ప ఇంకా వేరేటి ఇంక ఈయనకి ఉండదు. మనకేముంటుంది? ఎన్ని పనులు ఉంటాయి. మీకు ఏమిటి పెదరు? నాకు ప్రార్థన చేసుకుని తిరిగి ఎక్కడదండి. మీరు అలాగంటారు పెదరు, నాకు ప్రార్థన చేసుకునే సమయం నాకు అస్సలు ఒప్పుడు కూడా తగ్గదు. 24 గంటల్లో కనీసం ప్రార్థన చేసుకుంటా సమయం తగ్గదంటే ఎంత బిజీ లైఫ్ మాట్లాడతారో. కానీ ఏసీబీసీ వారు ఎంత పని చేశారంటే, నేను తండ్రి అంటే చిన్న 12 ఏళ్ళ నుంచి అంటాడు. తండ్రి వచ్చి అడిగితే తల్లి వచ్చి, అమ్మ నీకు ఇదిగో నేను మీ తండ్రి దుఃఖపడతాము తెలియదంటే, ఎవరన్నా తండ్రి ఎవరన్నా తల్లి, నేను నా తండ్రి పని మీద ఉండవాళ్ళు మీరు ఎరగరా అంటే ఆ 12 ఏళ్ళ నుంచి అక్కడ ఉన్నాడు ఆయన. ఆయన ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? తండ్రి పని మీద ఉంటాడు. మాకే పని ఉంటుంది? పొద్దుట్లు లేచిన కాడి నుంచి ఏవో పని, దేవుని పని ఉండదు. ఏ పని ఉంటుంది? బోల్డ్ పనులు ఉంటాయి. అవన్నీ కూడా ఏమవుతాయంటే అంటారు బ్రదర్, అప్పుడప్పుడు అంటారు నేను పొద్దుంచి చేస్తాను కదా, నాకు పాల సంపద తిరుగుతూ ఉంటానండి అని. పని ఏంటి అంటారు కదా, ఆయన ఉపయోగం ఏముంది అంటే తిరుగుతూ ఉంటారు. ఆ పని వల్ల ఏముందో అంటే పొద్దున్న సందర్భం తిరిగి ప్రయోజనం ఉండాలి కదా. కాబట్టి ఏసీబీసీ అలా కాదు, ఆయన ప్రయోజనం ఉండే పని చేస్తాడు. ఎందుకంటే ఆయనకి ఇవ్వబడిన సమయంకి వచ్చింది కనుక ఆయన ఏం చేస్తాడు? ఎల్లప్పుడు ఏం చేస్తాడంటే తండ్రి పని మీద ఉంటాడు. అయితే భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఎల్లప్పుడు ఏం చేసాడు? పెందలకాడి లేచి ఏం చేసాడంటే తండ్రికి ఏం చేసాడు? ఆయన ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేసినప్పుడు ఏం చేసేవాడు? ఏమడుకోడంట? అలసిన వారిని ఓరడించే జ్ఞానం నాకు దయచేయమని అడుగుకోడంట. శిష్యుడు విన్నట్లుగా వినుబుద్ధి నాకు దయచేయమని కూడా అంట. అలాగే శిష్యుడికి తన నోరు నాకు దయచేయమని కూడా అంట. దేవుడానికి ఇదిగో వినుబుద్ధి పుట్టించుకోడంట. 2 ఎందుకంటే శిష్యుడు విన్నట్లుగా వినుబుద్ధి పుట్టించినప్పుడు ఈయన తొలగపోలేదంట. 2 ఆయన ఏమవులేదంటే విననేరకున్నట్లు ఏమవులేదంటేనా తొలగపోలేదంట. 2 దేవుడిని ఏం చేయలేదంట? తిరుగుబాటు చేయలేదంట. దేవుడు చెప్పాడంట, ఇదిగో నువ్వు అడుగుతున్నావు సిలువ మరణం ఏం చేస్తారంటే ఉమ్ము వేస్తారు, నేనేం చేస్తారంటే వీపు మీద కొడతారు, కాబట్టి నీవు ఉమ్ము వేస్తారు. నిజంగా ఉమ్ము వేస్తే ఎవరన్నా చిన్న తుప్పలు, నేను మాట్లాడిన తుప్పలు పడ్డానుకో ఎంత సిరాకు పడిపోతారు. జనరల్గా ఒక తుప్పలు పడితే ఎలా ఉంటుంది? అలాంటిది దేవునికి ప్రార్థన చేసినప్పుడు అంట తండ్రి చెప్పుకోడంట నీకేం చేస్తారంటే ఉమ్ము వేస్తారు, ఈపు మీద ఏం చేస్తారో కొడతారు. కాబట్టి ఎన్ని చెప్పినా అలాగే ఈయన అంటాడంట, నేను ఆయన వినుబుద్ధి పుట్టగా నేను తిరిగిపోలేదు, నేను తిరుగుబాటు చేయలేదు, నేను మొక్కం ఎలా చేసుకుంటా? చెక్కుముక్కు రాతి వల్ల చేసుకుంటాను. అంటే క్రీస్తుపురం నిజంగా చెక్కుముక్కు రాతి వల్ల చేసుకున్నాను కదా. అందరూ ఉమ్ము వేసినా కొరడాలు కొట్టినా నిజంగా ఎలాగంటే మనం కూడా అప్పుడు అంటారు చెక్కుముక్కు రాయంటే ఏంటి? చెక్కుముక్కు రాయంటే తెలుసమ్మా, ఇప్పుడు ఈ రైతుని కొట్టాను బండరాయిని నా చెయ్యిపోతే తప్ప దానికి ఏమవుతుంది? ఆ బండను కొట్టినా ఉంటే మనం కూడా అప్పుడు మాట్లాడతాం కదా, ఏంటలా బండరాలు కూడా మాట్లాడు అంటే ఏంటనమాట? ఆ బండ ఏం చేయాలని మాట్లాడదు ఏంటి అలాగే ఉంటుంది. అంటే నేనేం చేశానంటే ఇదిగో నేను కొడతారో తిడతారో కొరడంతో కొడతారో ఉమ్మి వేస్తారో ఇంత భయంకరంగా వేస్తారంటే అయినా పర్లేదండి ఏం చేస్తారంటే చెక్కి ముక్కు రాతి వల్లే తన ముఖాన్ని చేసుకుంటారన్నాడు. ఎవరు ఇదంతానే? క్రీస్తుప్రభు వారు తండ్రికి ప్రార్థన చేసిన ప్రతి ఉదయం వెళ్ళి ఏం చేసుకోడంటే ఆయన గోజాడు మాట్లాడి ప్రార్థన చేసుకున్నాడు. పెందల కాడే లేచి ఏం చేసుకోడంటే ప్రార్థన చేసేవాడు. తండ్రి చెప్పువాడు, తండ్రి చెప్పినా కానీ ఈయనేం చెప్పాడో ఆ ప్రకారం విని పుట్టించినప్పుడు ఆయన వింటాకి ఇష్టపడ్డాడు తప్ప ఎప్పుడు కూడా ఏమన్నదైనా తొలగపోలేదు, తిరుగుబాటు చేయలేదు. అంటే ప్రతి ఉదయం ఆయన ఏం చేస్తారైనా తండ్రి చెబుతాడు, ఆయన ఏం చెబితే ఆ మాట వింటాడు. ఆ మాట ప్రకారం ఏం చేస్తాడు? తండ్రి ఉద్దేశ ప్రకారంగా ఆయన కొనసాగబడ్డాడు. అలాగనట్లయితే క్రీస్తుప్రభు వారు మనకెవరు? మన గురువు. మన శిష్యులు అయినట్లయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రతి ఉదయమున ఏం జరగాలంటే గురువు దగ్గర ఏం జరగాలంటే జ్ఞానం నేర్చుకోవాలి, దేవుడిని అడగ, ప్రభుని అడగ. ప్రార్థన చేసిన తర్వాత తండ్రి నాకు అనుగ్రహించినప్పుడు ఆయన క్రీస్తు ప్రభు దేవుడు అనుగ్రహించినప్పుడు నువ్వు దాన్ని పొందుకున్న తర్వాత ఏం జరగాలంటే అది నీ జీవితంలో ఏం జరగాలి? ప్రభు యొక్క ఉద్దేశం ఏంటో అది గుర్తించి ఆ ప్రకారంగా ఏం జరగాలి? మనము నడుచుకోవాలి. అలా నడుచుకునేవాడు ఎవరు వస్తారంటే శిష్యుడు. అమ్మాయిని ఏం చేస్తాడు? వింటాడు, ఏం చేస్తాడు? చప్పలు కొడతాడు, కేకలేస్తాడు, వెళ్ళిపోతాడు.
ఎందుకని ఆయన చెప్పినట్టుగా చేయడు. కాబట్టి మనం క్రీస్తు యొక్క శిష్యులమా లేకపోతే అభిమానులు? ఇంకా చాలా పాయింట్లు ఉంటే సమయం మీద అందరూ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి క్రీస్తు యొక్క శిష్యుడు అయితే ఏం చేస్తారంటే వినకుండా తొలగిపోడు. కాబట్టి ఇలా ఉంటూ క్రీస్తు యొక్క శిష్యులుగా ఉన్నట్లయితే ఇక లాస్ట్గా కన్క్లూజన్ చెప్పి వచ్చేవారు చెప్తాను. ఎవరైతే క్రీస్తు యొక్క శిష్యులుగా ఉంటారో వారికి మాత్రమే పరలోకమందు దేవుడు ఏమవుతాడంటే తండ్రిగా ఉంటాడు. ఎవరైతే క్రీస్తు యొక్క శిష్యులుగా ఉంటారో వారికి మాత్రమే క్రీస్తు ప్రభు వారు వాగ్దానం చేసిన ఏంటంటే పరలోకం స్థలాన్ని అనుగ్రహిస్తానని. కాబట్టి ఒకవేళ నువ్వు క్రీస్తు యొక్క శిష్యుడిగా బ్రతికితే కనుక పరలోకం దేవునికి ఏమన్నాడంటే తండ్రి అయి ఉంటాడు. 2, ఆయన నీ కొరకు ఏం చేశాడంటే శిష్యుల కొరకు ఏం సిద్ధపడతగినాడంటే స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళాడు. కాబట్టి క్రీస్తు ప్రభు శిష్యుడికి ఆయన ఏవైతే సిద్ధపరచాడో వాటన్నిటిని మనం పొందుకుంటాం. ఒకవేళ నువ్వు అభిమానిగా ఉన్నట్లయితే పరలోకం దేవునికి తండ్రిగా ఉన్నాడు. 2, యేసుక్రీస్తు యొక్క వాగ్దానం చేయబడినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి దేశము ఆ స్థానాల్లోకి నీకేం లేదంటే నీకు సంబంధించింది కాదు. అది ఎవరికి సంబంధించిందంటే ఎవరైతే క్రీస్తు యొక్క శిష్యులుగా భూమి మీద జీవితాన్ని కొనసాగిస్తారో, గురువుని పోలి నడుచుకుంటారో, క్రీస్తుని వెంబడిస్తారో, తన జీవితాన్ని యొక్క మాదిరిని అనుసరించి నడుచుకుంటారో వారికి మాత్రమే క్రీస్తు ప్రభువు ఏం చేస్తారంటే తను వాగ్దానం చేసి ఇస్తాడు. అయితే చాలామంది ఏం చేస్తారంటే ఆవేశంగా అని వెంబడిస్తారు. అవి బాబా కాళ్ళే కట్టని వెనక్కి వెళ్ళిపోయి చాలామంది ఉంటారు. అలాగే చాలామంది వాక్యం విన్నప్పుడు ఇన్స్పైర్ అయిపోయి కెనికిమైన మార్మేసి పొంది ఏం చేస్తారంటే నేను క్రీస్తు శిష్యుడే అని వచ్చేస్తారు. తర్వాత నచ్చకేమైపోతారంటే వెనక్కి వెళ్ళిపోతారు. ఈనాడు కూడా అనేక మంది ఎలా ఉంటారంటే నిజంగా నువ్వు క్రీస్తు శిష్యుడు అయితే కనుక ఏం చేయండి ఆయన ఏం చెప్తా అని చెప్పేశాడు. అందుకే ముందుగా నీ వెంబడించేటప్పుడు ఏమవుతుందంటే నీ బంధువులు అడ్డు వస్తారు, నీ చెల్లి అడ్డు వస్తుంది, నీ అక్క అడ్డు వస్తుంది, నీ ప్రాణం అడ్డు వస్తుంది. ఇవన్నిటిని విడిచిపెడతారనుకుంటేనే నువ్వు నన్ను వెంబడించమన్నాడు తప్ప ఆయన బలవంతంగా ఎవరినైనా వెంబడించమని చెప్పాడండి. మరి అలా అనేక మంది ఏం చేస్తారు వెంబడిస్తామని ఇష్టపడి వచ్చి ఎరకట్లేదు. కారణం మా అమ్మ పోలేదండి, మా తల్లి పోలేదండి. ఇప్పుడు ఈ కారణాలన్నీ ముందేమన్నాడైనా అందుకని ముందే తగులుబడి చేసుకో. ఎవడైనా గోపురం కట్టాలనుకుంటే ముందేం చేస్తాడు తగులుబడి చేసుకుంటాడు. తన అద్దెంత ఉందో తెలుసుకోకుండా వచ్చేయడానికి ఏమైపోతాడు కొనసాగించుకున్నాడు. స్లాబ్ పునాది వేస్తాడు, ఎగదిగా సొంత డబ్బులు చూసుకున్న అందరూ ఏం చేస్తారు ఏం చేస్తారు. అలాగే క్రిస్మస్ శిష్యుడు అంటే బలికి వెళ్ళిపోయిన మొత్తం అబ్బుసులు పోతాడు వెళ్ళారంటే అయిపోయిందని 3 మళ్ళీ కలిసిపెట్టి లోపల ఎందుకు కలిసిపోతాడు ఆవేశంగా వచ్చిన వాళ్ళందరూ. అందుకే బాప్తిసం విషయంలో చాలా ఎందుకు నేను నిర్లక్ష్యం చేయకుండా ఎందుకు నేను ఎక్కువ సమాచారం చెప్పడానికి కారణం ఏంటంటే సందేశం అంతా వినాలి. కానీ సందేశం అంటే ఏంటి ఎక్కువ సమాచారం విని క్రీస్తులో కూర్చొని బోధ విని అన్నీ వెంబడించడం తగులుబాటు చేసుకుని అన్నీ నిశ్చయించుకుని వెంబడించినట్లయితే వాన వచ్చినా వరద వచ్చినా ఏమొచ్చినా అంటే తొలగ తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తాం. ఎప్పుడు ఎలా నెక్స్ట్ పాయింట్ అయితే చెప్పాలి. తండ్రి చిత్తాన్ని మనం నెరవేరుస్తాం. మరి ఇవాళ తండ్రి చిత్తాన్ని నెరవేర్చుకుంటే ఖచ్చితంగా తండ్రి ప్రభావం మరలోకి వెళ్తామా తండ్రి చిత్త ప్రకారంగా చేయాలి. తండ్రి చిత్తం ఏంటంటే క్రీస్తు మాట ప్రకారంగా జీవితాన్ని కొనసాగించాలి. అలా కొనసాగించేవారు అయితే ఖచ్చితంగా ఏం చేస్తాం బండ మీద తన జీవితాన్ని పట్టుకుంటారు. ఓపికల మీద పొందాను. అందరూ ఎలా కొట్టారని యాక్చువల్ పాఠం ముగిపోలేదు. అలా కన్క్లూజన్లో కూడా రాలేకపోయింది. యాక్చువల్గా ఏంటంటే దాని ముగింపుకి రావాలి మనం. యాక్చువల్గా ఆ పాయింట్ అంటే అవుతేనే కానీ మీకు పాఠం అనేది కన్క్లూజన్ రాదు. కానీ ఏం చేయను సమయం సరిపోవాలి. నేను చెప్పినట్టు వచ్చే వాళ్ళకి ప్రార్థన